అమరావతి పునర్నిర్మాణ కార్యక్రమాల ప్రారంభోత్సవానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వచ్చారు. అమరావతి పనుల రీలాంచ్ సభలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని ఎన్డీఏ కూటమి సర్కార్ ప్రతిష్టాత్మకంగా నిర్వహించింది. రాజకీయాలకు అతీతంగా అమరావతి సభకు అందరినీ ఆహ్వానించింది. మాజీ సీఎం జగన్కు ఆహ్వానం పలికిన ఆయన ముఖం చాటేశారు. అయితే 10 ఏళ్ల తర్వాత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏకకంఠంతో అమరావతి ఏపీకి ఏకైక శాశ్వత రాజధానిని నిర్ణయిస్తున్న వైసీపీ కిమ్మనడం లేదు. జగన్ సహా పార్టీ నేతలెవరూ అమరావతి విషయంలో ఎందుకు మౌనం వహిస్తున్నారు? వైసీపీ ఇంకా 3 రాజధానులకే కట్టుబడి ఉందా? అమరావతిని అంగీకరిస్తుందా? అమరావతిపై వైసీపీ స్టాండ్ ఏంటి? అమరావతి సభకు ఆహ్వాన పత్రిక అందించేందుకు అధికారులు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నివాసానికి వెళ్లారు. జగన్ అందుబాటులో లేకపోవడంతో సిబ్బందికి ఆహ్వాన పత్రిక అందజేశారు. జగన్తో కూడా అమరావతి సభకు హాజరు కావాలని కొందరు పార్టీ నేతలు సూచించారట. గతంలోనూ జగన్ ప్రకటించిన 3 రాజధానుల్లో అమరావతిని కూడా ఒక రాజధానిగా జగన్ పేర్కొన్నారు. కాబట్టి వెళ్తే సాఫ్ట్ కార్నర్ ఉంటుందని కొందరు, వెళ్లినా గౌరవం ఉండదని మరికొందరు చెప్పారట. అయితే జగన్ 3 రాజధానుల నిర్ణయానికి గత ఎన్నికల్లో మద్దతు లభించలేదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అమరావతిని మాత్రమే ఏకైక రాజధానిగా స్పష్టం చేసింది. ప్రజలు కూటమికే మద్దతుగా నిలిచారు. ప్రతిష్టాత్మకమైన రాజధాని నిర్మాణం ప్రారంభోత్సవానికి ప్రభుత్వం జగన్ను ఆహ్వానించడం ద్వారా పైచేయి సాధించే ప్రయత్నం చేసింది. జగన్ రాకపోవడం మాత్రం అమరావతి వ్యవహారంలో ఆయన వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న విధానానికి ముగింపు పలికే అవకాశం ఉన్నా జగన్ చేతులారా వదులుకున్నారు. మరోవైపు జగన్లో మార్పు వచ్చిందనే సంకేతాలకు ఆయన ఉపయోగించుకోలేదని వైసీపీ కార్యకర్తలు నిరుత్సాహపడుతున్నారు. వాస్తవానికి రాష్ట్రంలో రాజకీయ ఉత్సాహాన్ని రెట్టింపు చేసే పరిణామం ఇది. ప్రజల కలల రాజధానిని మళ్లీ తీర్చిదిద్దేందుకు కేంద్రం, రాష్ట్రం కలిసి చేసిన రీలాంచ్ కార్యక్రమానికి జగన్కు కూడా ఆహ్వానం పంపడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఆహ్వాన పత్రికను వ్యక్తిగతంగా అందించేందుకు ప్రభుత్వ అసిస్టెంట్ ప్రోటోకాల్ అధికారి ఫజల్ స్వయంగా బుధవారం సాయంత్రం తాడేపల్లిలోని జగన్ నివాసానికి వెళ్లారు. అయితే జగన్ అందుబాటులో లేకపోవడంతో ఆయన వ్యక్తిగత కార్యదర్శి కె నాగేశ్వర్ రెడ్డికి ఆహ్వాన పత్రిక అందజేశారు. ప్రోటోకాల్ అధికారులు జగన్ అపాయింట్మెంట్ కోరినప్పటికీ ఆయన అందుబాటులో లేకపోవడం వల్ల పీఏకి ఇచ్చినట్టు నిర్ధారించారు. రాజధాని అమరావతిపై గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకున్న వైఖరి, 3 రాజధానుల భావన నేపథ్యంలో ఈ ఆహ్వానం ఆయనకు విధేయతకు పరీక్ష అయ్యింది. అధికార పక్షం విభేదాలను పక్కన పెట్టి మాజీ సీఎం స్థాయికి గౌరవమిస్తూ ఆహ్వానం పంపడం పట్ల అందరూ చర్చించుకున్నారు. ఈ ఆహ్వానం ద్వారా కేంద్రం, రాష్ట్రం వైఎస్ జగన్ను కూడా ప్రాజెక్టులో భాగం చేయాలని భావించడం, తద్వారా అమరావతి కేవలం ఒక పార్టీది కాదు, తెలుగు ప్రజల కళ అన్న సంకేతాన్నిచ్చింది. ఈ సభకు జగన్ హాజరై ఉంటే ఉమ్మడి గుంటూరు, కృష్ణా, ఏపీలో కొంతమేర జగన్కు సానుకూల వాతావరణం ఏర్పడి ఉండేదని భావిస్తున్నారు. ఇప్పుడు జగన్ చర్యలతో ఇంకా వైసీపీ 3 రాజధానులకు వైఎస్ఆర్సీపీ కట్టుబడి ఉందా? అందుకే ప్రధానమంత్రి కార్యక్రమాన్ని బహిష్కరిస్తున్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జగన్ వ్యవహార శైలిపై అటు సోషల్ మీడియా, ఇటు ప్రజల్లోనూ చర్చ జరుగుతోంది. గత ఎన్నికల్లో ఓటమి తర్వాత అమరావతిపై వైసీపీ నుండి ఎటువంటి ప్రకటన రాలేదు. అంటే 3 రాజధానుల మాటకే జగన్ కట్టుబడి ఉన్నారని తెలుస్తోంది. అందుకే జగన్ అమరావతి పునర్నిర్మాణ కార్యక్రమానికి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారని, పార్టీ నేతలను హాజరు కావద్దని సూచించారని తెలుస్తోంది. జగన్ ఇంకా 3 రాజధానుల ఆలోచనను వదలలేదని, అమరావతిని రాజధానిగా అంగీకరించడం లేదనే విమర్శలు వస్తూనే ఉన్నాయి. ప్రధాని కార్యక్రమానికి ఆహ్వానం అందినా బహిష్కరించడంపై చర్చలు జరుగుతున్నాయి. గతంలో జగన్ సీఎంగా ఉన్నప్పుడు విశాఖపట్నంను కార్యనిర్వాహక రాజధానిగా ప్రకటించిన తర్వాత విశాఖలో కొన్ని భవన నిర్మాణాలు కూడా జరిగాయి. సచివాలయం కూడా అక్కడే నిర్మించేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఋషికొండపై నిర్మాణాలు వివాదాస్పదమయ్యాయి. అమరావతి శాసన రాజధానిగా ఉంటుందని చెప్పినా అమరావతి ప్రాంతంలో గతంలో చేపట్టిన పనులు ఎక్కడున్నాయో అక్కడి నుంచి ఇటుక కూడా కదపలేదు. ఇక కర్నూలు న్యాయ రాజధానిగా ఉంటుందని చెప్పినా న్యాయపరమైన అంశాలతో అది కూడా సాధ్యం కాలేదు.
అమరావతిని రాజధానిగా అభివృద్ధి చేయాలనే నిర్ణయాన్ని 2014లో తెలుగుదేశం ప్రభుత్వం తీసుకుంది. రైతులు తమ భూములను రాజధాని నిర్మాణం కోసం ఇచ్చారు. అయితే జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అమరావతి నిర్మాణ పనులు నిలిచిపోయాయి. 3 రాజధానుల విధానం కారణంగా అమరావతి ప్రాధాన్యత తగ్గింది. రైతుల భూములు వృధా అయ్యాయని విమర్శలు వచ్చాయి. అమరావతిని పూర్తిగా వ్యతిరేకించడం లేదని, శాసన రాజధానిగా కొనసాగుతుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు చెప్పినప్పటికీ ఆచరణలో పనులు ముందుకు సాగలేదు. ఏకైక రాజధానిగా అమరావతిని కొనసాగించాలని రైతులు చేపట్టిన ఉద్యమాన్ని సైతం అణిచివేసేందుకు జగన్ ప్రయత్నించారు. అయితే జగన్ చేసిన 3 రాజధానుల ప్రతిపాదన అమలు కాకముందే న్యాయస్థానాల్లో సవాళ్లు ఎదురయ్యాయి. అమరావతి రైతులు, తెలుగుదేశం నేతలు, ఇతర వర్గాలు ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కేసులు వేశారు. 2022లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అమరావతిని రాజధానిగా అభివృద్ధి చేయాలని 3 రాజధానుల బిల్లును కొట్టివేస్తూ తీర్పునిచ్చింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లింది. సుప్రీంకోర్టులో కేసు పెండింగ్లో ఉండడంతో గత 5 ఏళ్లలో 3 రాజధానుల విధానం అమలుకు న్యాయపరమైన అడ్డంకులు ఏర్పడ్డాయి. అనంతరం ఏర్పడిన కూటమి సర్కార్ అమరావతి పునర్నిర్మాణం చేపట్టింది. ఈ కార్యక్రమానికి ప్రతిపక్ష నేతగా జగన్కు ఆహ్వానం అందినా జగన్ వెళ్లకపోగా తన పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను ఈ కార్యక్రమానికి హాజరు కావద్దని నోటిమాటగా చెప్పడం ద్వారా జగన్ అమరావతి పునర్నిర్మాణాన్ని వ్యతిరేకిస్తున్నారనే అభిప్రాయం బలపడుతోంది. గతంలోనూ అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి అప్పటి టీడీపీ ప్రభుత్వం ఆహ్వానించినప్పటికీ జగన్ హాజరు కాలేదు. ప్రస్తుతం దేశంలో నెలకొన్న పరిస్థితులకు పార్టీలకు అతీతంగా అందరూ ఏకతాటిపైకి వస్తున్నారు. మజ్లిస్ పార్టీ నేత ఓవైసీ, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సైతం ప్రధాన నిర్ణయానికే మా మద్దతు అంటున్నారు. నైతికంగా ప్రధానికి అందరూ మద్దతు ఇస్తున్నారు. వాస్తవానికి అమరావతి సభలోనూ ఎక్కువగా పెహల్గాం ప్రస్తావన వచ్చింది. మోదీ తీసుకునే నిర్ణయం పట్ల యావత్ ప్రపంచం ఎదురు చూస్తోంది. అలాంటిది మన దేశ ప్రధాని రాష్ట్రానికి వచ్చినప్పుడు కనీసం మర్యాదపూర్వకంగానైనా కలవకుండా జగన్ ముఖం చాటేసి బెంగళూరుకు వెళ్లిపోవడంపై రాజకీయ వర్గాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. గత ఎన్నికల్లో ఘోర పరాజయం అనంతరం జగన్ ప్రతి శుక్రవారం బెంగళూరు యలహంక ప్యాలెస్కు వెళ్లిపోతున్నారు. సోమవారం రాత్రి లేదా మంగళవారం వస్తున్నారు. అయితే అమరావతి కార్యక్రమానికి ప్రధాని వస్తుండడం, రాష్ట్ర ప్రజలంతా భారీ సంఖ్యలో సభకు హాజరు కానుండడంతో తాడేపల్లిలోనే ఉంటే ఇక్కడే ఉండి రాలేదనుకుంటారో ఏమో అని జగన్ ఒకరోజు ముందే బెంగళూరుకు వెళ్లిపోయారు. రాజధానిలో పాల్గొనే బహిరంగ సభకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా జగన్కు ఆహ్వానం పంపినా తాను 5 ఏళ్లు ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించినప్పుడు మోదీ అందించిన సహకారానికి కృతజ్ఞతగానైనా ఈ సభకు జగన్ హాజరై ఉంటే బావుండేదని పలువురు అభిప్రాయపడుతున్నారు. అమరావతి శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొని ఉంటే జగన్ అమరావతి అభివృద్ధికి మద్దతు పలికినట్టు చూపించే అవకాశం ఉండేది. ఇది వైసీపీకి ప్రజల్లో సానుకూల ఇమేజ్ తెచ్చిపెట్టేది. జగన్ ఈ కార్యక్రమానికి హాజరై ఉంటే అమరావతికి తాను మద్దతు పలికినట్టుగా చర్చ జరిగేది. అంతేకాదు, ఈ కార్యక్రమంలో ఆయనే హైలైట్గా నిలిచేవారు. దేశవ్యాప్తంగా ఆయనపై చర్చ విస్తృతంగా జరిగేది. ఆయనకు రాజకీయంగానూ ఒక గొప్ప అవకాశంలా మారేది. 3 రాజధానుల విధానం వల్ల ఏర్పడే విమర్శల నుంచి బయటపడేందుకు, ప్రజల్లో సానుకూల సందేశం పంపేందుకు ఇది ఒక బంగారు అవకాశం లాంటిది. ఈ కార్యక్రమం హైజాక్ చేసి తన రాజకీయ ఉనికి చాటుకునే వీలుండేది. కానీ జగన్ ఈ అవకాశం కోల్పోయారని విశ్లేషకులు అంటున్నారు.